హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ పిల్లర్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా బడే మియా చోటే మియా. ఇది డైరెక్ట్ చేసింది వచ్చేసి అలీ అబ్బాస్ సఫర్. ఇతను సుల్తాను, టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు బడే మియా చోటే మియా అన్న పేరుతో అయితే వచ్చింది. ఇది యాక్చువల్ 90s అమితాబ్ బీభత్సమైన ఫ్లాపుల్లో ఉన్నప్పుడు డేవిడ్ ధవన్ గారు అమితాబ్ని గోవిందాన్ని పెట్టి డబుల్ యాక్షన్, ఇద్దరు అమితాబ్ డబుల్ యాక్షన్, గోవిందను డబుల్ యాక్షన్, మన రమ్యకృష్ణ ఒక హీరోయిన్, రవీనా టండన్ ఇంకొక హీరోయిన్ గా పెట్టి బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అయితే అప్పట్లో ఇచ్చాడు. ఆ పేరు మళ్ళీ యూజ్ చేశారు. సో ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఉందా అని చూసామంటే ఇప్పుడంతా బిగార్ పిక్చర్స్ కాబట్టి. స్టోరీకి వచ్చామంటే ఒక ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు వచ్చేసి ఆ, ఏదో ఒక సీక్రెట్ కన్సైన్మెంట్ అయితే తీసుకెళ్తా ఉంటారు. అక్కడ ఒక మెయిన్ విలన్ మాస్క్ వేసుకొని అయితే వచ్చాడు. వచ్చి అందరినీ కాన్వాయిన్ అంతా లేపేస్తారు. ఆ కన్సైన్మెంట్ తీసుకెళ్ళిపోతారు. ఆ తీసుకెళ్ళిపోయినప్పుడు 3 days టైం ఇస్తాడు. 3 days టైంలో లోపల నేను మొత్తం ఇంకా ఇరగదీస్తాను అరగదీస్తానంటే, ఈ జాబ్ ఎవరు కంప్లీట్ చేస్తారా అనేసి అక్కడ ఇదంటే, లేదు కోర్టు మార్షల్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, బడే మియా చోటే మియా అనేసి. వాళ్ళు మట్టుకే ఇటాని పనికి మన పని చేయగలుగుతారు అని చెప్పి వీళ్ళు మన హెడ్ వచ్చేసి ఆర్మీ హెడ్ ఒక ఆమెకి చెప్తారనమాట. వీళ్ళంతా ఒక ఎలైట్ టీం. ఆమె ఎత్తుక్కుంటా పోతుంది. ఒకరు జాకీ షరాఫ్, టైగర్ ష్రాఫ్, జాకీ షరాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్, ఇంకొకరు అక్షయ్ కుమార్. వీళ్ళు ఒక్కొక్క వేరే వేరే పనుల్లో ఉంటారు. ఈయన టైగర్ ష్రాఫ్ వచ్చి ఫైర్ ఆఫీసర్గా ఉంటాడు. ఆ, మన అక్షయ్ కుమార్ వచ్చేసి ఆయిల్ రిగ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అక్షయ్ కుమార్ వచ్చి నేనైతే రానబ్బా మీరు పోండి అంటాడు. సో వీళ్ళు వచ్చి ఏంటంటే లండన్ లో ఎక్కడో పర్టికులర్ అండర్ గ్రౌండ్ లో పెట్టారంట, ఒక దీంట్లో వాటిలో. సో అదేంది, ఒక స్టేషన్ లో పోవాలా, పరిగిస్తా పోవాలా, ఏదో ఒక చాలా కాంప్లికేషన్ ప్రాసెస్ చెప్తారు. కానీ ఆ వాల్ట్ పాస్కోడ్ ఓపెన్ చేసేకి ఒక ఆక్స్ఫోర్డ్ దీంట్లో ఒక రీసెర్చ్ అమ్మాయి ఉంటది. ఆమె మామూలుగా ట్రాక్ చేసింది కూడా ఆమె ఎక్కడుంది ఆ పర్టికులర్ ఇది అనేది. సో ఆమె కూడా వస్తుందని ఆమె వచ్చేసి రయన్ ఏదో పూజా బేడి కూతురు చేసింది. తలతెక్క క్యారెక్టర్ చేసింది, బాగానే చేసింది. సరే అనేసి ఆమెను కూడా వెంట పెట్టుకొని పోతారు. కాకపోతే వీళ్ళు పట్టుబడే టయానికి మన హీరో ఎంట్రీ అయితే ఇచ్చి ఆ, వాళ్ళంతా అది తీసుకొని ప్యాకేజ్ ఎవరు అంటే అది ఒక మంచి షాకింగ్ అన్నమాట. ప్యాకేజ్ అంటే వస్తువు కాదు, మనిషి. సోనాక్షి సిన్హా. సో ఇద్దరు హీరోయిన్లు వచ్చేసారు. సోనాక్షి సిన్హా మ్యారీడ్, ఒకప్పుడు మనోడి అక్షయ్ కుమార్ ఫియాన్సీ, కాకపోతే బ్రేకప్ అయింది. సో ఆమె కూడా రీసెర్చ్ వీటిల్లో ఉన్నామె, ఎలైట్ టీంలో ఉన్నామె. ఏంద్రా అంటే ఆమె మైండ్ లో ఒక కోడ్ అయితే దాపెట్టుంటారు. ఆ కోడ్ తో వీళ్ళు కనుక్కొని ఉంటారు ఒక బీభత్సమైన ఆ, ఇది టెక్నాలజీతో ఇండియా మొత్తం పైన ఒక డోమ్, అంటే ఏ పాకిస్తాన్ నుంచి చైనా నుంచి ఒకేసారి వార్ వచ్చిందంటే ఆ డోమ్ దాటి రాలేవు అనమాట. అవి ఆటోమేటిక్గా అవి పేలిపోతాయి అన్నట్టుగా ఒక ఇది టెక్నాలజీ కనుక్కుంటారు. దాని కోడ్ వచ్చేసి మీ బ్రెయిన్లో ఉంది. డిఎన్ఏను ఏదో ఏదో రూపంలో పెట్టారు, ఏదో చెప్పారు గుర్తులేదు. సో ఈమె ప్యాకేజ్ అంటనమాట. సో ఆ విలన్ వచ్చి వీళ్ళని పట్టుకొని వెళ్ళి ఆ మధ్యలో చెప్తారనమాట, కొత్త శత్రువు ఎప్పుడు ఒక పాత ఫ్రెండ్ అయి ఉంటాడు అని. సో ఆ పాత ఫ్రెండ్ ఎవరు, ఆ మాస్క్ వేసుకున్నాడు ఎవరు అంటే మన పృథ్వీరాజు. వాళ్ళని తీసుకెళ్లి కట్టేసిన తర్వాత ఈ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది మనకి సెకండ్ హాఫ్. ఫ్లాష్ బ్యాక్ చెప్పి మళ్ళీ నేను ఇది చేస్తానంటే వీళ్ళు కాపాడారా లేదా, ఏం కాపాడారు, ఏం కథ అన్నది సినిమా అంతా. సినిమా దీనికి వచ్చామంటే స్టార్టింగ్ అంతా మరీ రొట్ట లాజిక్కే లేదన్నమాట. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి 6 kilometers ముందు వెళ్ళి వాళ్ళు స్టార్టింగ్ వీళ్ళ ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది. అంత 6 kilometers దూరం వీళ్ళ ఫ్లైట్ లో గుర్రాలు వేసుకుంటారు. ఫ్లైట్ ఆఫ్ఘనిస్తాన్ స్పేస్ లో దించారు. అంటే పాకిస్తాన్ వీళ్ళంతా కాము కూర్చున్నారా ఏందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ తోటమాలి ఇంటికి వెళ్ళే రోజు పువ్వు కోసుకొచ్చినట్టు వీళ్ళు వెళ్తారు. బీభత్సమైన ఫైట్, పేలుస్తూ ఉంటారు భీకరంగా.
మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొకడు మెయిన్ విలన్ ఎప్పుడో చచ్చిపోయాడంటే వాడు బతుకున్నాడంటే మళ్ళీ వెనక్కి పోతారు. ఇదంతా ఏదో సొల్లునింది. సరే దాని తర్వాత ఇంకేమన్నా ఉందంటే కథ రొట్టసేం కథ అది. కానీ కూర్చొని చూసేకి ఏమన్నా ఉందంటే లేదు. ఇంకా అంతా అతి తప్పించి ఇంకేం అనిపించలే నాకు. మధ్యలో ఒక సెకండ్ హాఫ్ లో అంత సీరియస్ దీంట్లో మళ్ళీ సాంగ్స్. ఎందురా సాంగ్స్, ఎందుకురా మీరు ఆల్రెడీ చంపుతున్నారు రా బాబు టార్చర్ పెట్టి అంటే. ఒక రేంజ్ అయితే పెడతారు క్లైమాక్స్ ఫైట్. దీంట్లో మళ్ళీ సూపర్ సోల్జర్స్, క్లోనింగ్, ఏందేందో పెట్టాడు అనమాట. పృథ్వీరాజ్ ఆయన మంచి సైంటిస్టు, ఆయన సూపర్ సోల్జర్ గా తయారు చేస్తానంటాడు, క్లోనింగ్ మెథడ్ లో అంటాడు. ఆయన అందరినీ క్లోన్లు చేసుకుంటా పోతా ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఇదంతా పెట్టి లాస్ట్కి గబ్బులేపు మొత్తానికి అయితే సినిమా అయితే కంప్లీట్ చేశాడు. నాకు ఫస్ట్ చూసిన తర్వాత ఈ డైరెక్టర్ అయినా సుల్తాన్ కానీ టైగర్ జిందా హై తీసింది కానీ అని అనిపించింది. ఎందుకంటే కథ లేదు. ఎందుకంటే సుల్తాన్ అద్భుతమైన కథ. టైగర్ జిందా హై పర్లే ఒక మోస్తరుగా బాగానే ఉంటది. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. కొద్దిగా మనకి ఓవర్ యాక్షన్ అనిపించిన యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా తీశారు. కానీ అది తప్పించి మిగతా ఏం మనకైతే పెద్ద ఇది అనిపించలేదు. నాకైతే కూర్చొని బోర్ అయితే దుఃఖంది. అసలు ఇంటర్వెల్ ఒక టైం అమ్మయ్య అనిపించింది. దీని తర్వాత ఇంక మనకి తెలుస్తుంది సెకండ్ హాఫ్ అంతా. పర్ఫార్మెన్స్ దీనికి వస్తే మనకి పెద్ద పర్ఫామ్ చేసేకైతే ఏమీ లేదు. కానీ మనకి పృథ్వీరాజ్ కానీ అక్షయ్ కానీ వీళ్ళిద్దరు మనకి ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఇంకా టైగర్ స్టాఫ్ పర్లేదు ఓకే అని. వీళ్ళు డాన్సులు ఇవన్నీ అయితే టైగర్ ష్రాఫ్ మంచి డాన్సర్, అక్షయ్ కుమార్ పర్లేదు బాగానే కొడతాడు, అవన్నీ కూడా ఓకే. కానీ పాటలే నాకైతే పెద్ద ఎక్కలేదు. ఇంకా మనం వచ్చామంటే సినిమాటోగ్రఫీ అయితే మటుకు చాలా నీట్గా తీశాడు. ఏం కావాలో అవన్నీ అయితే బ్రహ్మాండంగా అయితే తీసి పెట్టారు. దాన్ని మనం ఏమనేయట్లేదు సినిమాటోగ్రఫీని. ఎడిటింగ్ కథే బాగాలేనప్పుడు ఎడిటర్ ఏం చేస్తాడు? డైరెక్టర్ ఉండే నాకు ఇది కావాలంటే పాపం కత్తిరించి అంటే ఇచ్చేవడం తప్పించి ఎడిటర్ చేసేది ఏం లేదు పాపం ఈ టైంలో. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ కంటే ఎక్కువ ఎడిటరే కష్టపడతారు. కాకపోతే డైరెక్టర్ నాకు ఇదే కావాలంటే ఎవడేం చేయలేడు కాబట్టి మనము ఏం చేయలేము. సో యాజ్ ఎ హోల్ సినిమా ఎలా ఉందంటే రొట్ట సినిమా. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఓటీటీలో వచ్చినప్పుడు కూడా ఏదో ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా జోక్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో ఒక సౌండ్ ఉంటే బాగుంటుంది అంటే అటు పెట్టుకోవచ్చు తప్పించి సినిమాగా చూసి ఎంజాయ్ చేసేదంటూ ఏం లేదు. లేదబ్బా నేను అక్షయ్ కుమార్ ఫ్యాను, లేదా టైగర్ ష్రాఫ్ ఫ్యాను, లేదా సోనాక్షి సిన్హా ఫ్యాను, లేదా పూజా బేడి కూతురు ఆమె ఫ్యాను, నేను వెళ్ళి చూస్తా అంటే అది మీ కర్మ, వెళ్ళి కూర్చొని కొట్టించుకోవచ్చు. మేబీ మీకు నచ్చొచ్చు కూడా. కొన్ని కొంతమందికి నచ్చుతాయి, ఈ సినిమాలు కూడా నచ్చుతాయి. నాకైతే ఖచ్చితంగా నచ్చలేదు. మీకు నచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఈ లాజిక్ అనిపించలేదు. అంత మ్యాజిక్ క్రియేట్ చేయలేదు. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి రెండు లేనప్పుడు మనం ఏం చేయలేము. సో నాకైతే ఖచ్చితంగా అయితే ఈ సినిమా నచ్చలేదు. మీకు నచ్చొచ్చు, చూడాలనుకుంటే మటుకు థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. ముందుగానే హెచ్చరిస్తున్నా. సో తర్వాత వచ్చి చూసి అబ్బా నువ్వు బాగుందన్నావు అంటే నేను బాగుందనలేదు. మీకు నచ్చొచ్చు అన్నట్టుగా చెప్తాను. సో చూడాలనుకున్న వాళ్ళు థియేటర్లో చూడండి. మీరు ఆల్రెడీ చూసుంటే మీకు నచ్చిందా లేదా, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఏమి నచ్చలేదు, నా దీంతో ఏకీభవిస్తున్నారా ఏదో కింద కామెంట్స్లో అయితే రాయండి. సో ఈ వీడియోలో ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడదాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.